గెలిచింది తమిళనాడులో, కానీ సెగలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో రేగుతున్నాయి. అవును, తమిళ వెట్రి కలగం అధినేత నటుడు విజయ్ సాధించిన అద్భుత విజయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త పొలిటికల్ వార్కి తెరలేపింది. విజయ్ గెలుపును అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ జనసేనల మధ్య సోషల్ మీడియాలో జరుగుతోన్న యుద్ధం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతోంది? విజయ్ బాటలోనే నడుస్తూ రాబోయే 2029 ఎన్నికల కోసం వైఎస్ జగన్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చేతులు కలపబోతున్నారా? ఈ సోషల్ మీడియా హడావిడి వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు నిఖార్సుగా విశ్లేషిద్దాం. తమిళనాడు ఫలితాలు రాగానే ఏపీలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతమైన హడావిడి మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పీక్ స్టేజ్ ట్రోలింగ్కి దిగాయి. తమిళ నటుడు విజయ్ను చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి అంటూ వైసీపీ నేతలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. విజయ్ సరికొత్తగా పార్టీ పెట్టి ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోరాడి సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్కు 10 ఏళ్లకు పైగా పార్టీ ఉన్నా ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేవా అంటూ జనసేనాని తీవ్రంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ క్యాడర్. కానీ సర్జరీ తర్వాత కోలుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? మంగళగిరి ఆత్మీయ సమావేశంలో ఈ విమర్శలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కొందరు అనవసర ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఒక రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ పరిస్థితులు ఇంకో రాష్ట్రానికి ఎప్పటికీ వర్తించవని తేల్చి చెప్పారు. అంతేకాదు, తన గత ఓటమిని కూడా పవన్ చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. 2019లో మనం ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్నాం, నేను కూడా 2 చోట్ల ఓడిపోయాను అని గుర్తు చేస్తూ రాజకీయాల్లో దెబ్బలు తినకుండా ఎవరూ ఎదగలేరని, 10 ఏళ్ల కష్టమే ఈరోజు జనసేనను అధికారంలో భాగస్వామ్యం చేసింది అంటూ తన క్యాడర్లో పొలిటికల్ మెచ్యూరిటీని నింపారు జనసేనాని. ఇక వైఎస్ఆర్సీపీ చేస్తోన్న ఈ ట్రోలింగ్ పై జనసేన వర్గాలు కూడా అంతే ధీటుగా మైండ్ బ్లోయింగ్ రివర్స్ కౌంటర్ వేస్తున్నాయి. విజయ్ను రోల్ మోడల్ గా తీసుకోమంటున్న వైసీపీ నేతలకు అసలు సిసలు నిజాలు గుర్తు చేస్తున్నారు. తమిళనాడులో విజయ్కు పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ మద్దతు తీసుకున్న మాట వాస్తవం కాదా? మరి ఇప్పుడు మీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే విజయ్ దారిలో నడుస్తారా? ఏ కాంగ్రెస్ క్యాడర్ను వాడుకొని ఆ తర్వాత వ్యతిరేకించి జగన్ నాయకుడయ్యారో ఇప్పుడు అదే కాంగ్రెస్తో 2029లో పొత్తు పెట్టుకుంటారా? ఏపీలో ఒంటరిగా వెళ్తే మనుగడ కష్టమని 2029లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్తో కలిస్తేనే వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ బెనిఫిట్ ఉంటుందని కొందరు వైసీపీ సీనియర్ నేతలే జగన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇప్పుడు పొలిటికల్ క్యారిడార్లో ఒక బలమైన టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి మారుతోన్న ఈ సమీకరణాల నేపథ్యంలో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కూటమి నిజంగానే ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారా?